బాబా ఈ రోజు చంద్రబాబు గారు ఏం చెబుతున్నారంటే కొంత నిదానంగా అయినా సరే పథకాలు చేస్తాను, టైం పట్టుద్ది అంటున్నారు. నమ్ముతారా జనాలు? నమ్ముతున్నారు. రోడ్లు చేస్తున్నాడు. అవును. గ్యాస్ బండ ఉచితంగా ఇచ్చేసాడు. ఉమ్. ఇప్పుడు అన్ని పథకాలు ఇసుక ఇచ్చాడు, ఉచితంగానే ఇసుక ఇచ్చాడు. అవును. మళ్ళీ జనానికి ఈ డబ్బులు 1500 కూడా ఆడవాళ్ళకి వేస్తా అంటున్నాడు. అవును. మళ్ళీ ఇదే ఉచిత బస్సు ఉచిత బస్సు కూడా పెడతానని అంటున్నారు. చేస్తానంటున్నారు. చేస్తానంటున్నారు. అన్ని రకాలు చేస్తానంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను ఏం చేసైనా బటన్ నొక్కాను, నా అప్పులు చేశానా, ఏం చేశాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఆడవాళ్ళకి గొడవ వద్దేగా 18,000 అన్నాడు. కొంతమంది మోసం చేశాడు కదా. అది కూడా ఆడవాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఈయనేమన్నాడు, గ్యాస్ బండి అయితే గ్యాస్ బండి ఇచ్చేసాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉచితంగా. ఇప్పుడు ఆడవాళ్ళ పథకం కూడా ఇస్తానంటున్నాడు 1500 కాడికి. అయితే రోడ్లు వేసాడు. ఇంక కాబోయే కాలంలో కూడా నికరంగా చక్కగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను, మనకు దాని ద్వారా ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం వచ్చిన తర్వాత ఇస్తాను, అప్పులు చేసి మళ్ళీ నేను రాష్ట్రాన్ని అయితే ఇబ్బంది పెట్టనని చెప్పి అంటున్నాడు. మంచి మాట. రాష్ట్రాన్ని అప్పులు చేసి ఇబ్బంది పెడితే ఉపయోగం ఉంది. ఎవరు కడతారు మళ్ళీ వాటి మీద పన్నులు కానీ అవన్నీ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. అది ఆలోచించేగా ఆయన అంటున్నాడు. అదిగాక ఈ రాజధాని కట్టిన తర్వాత ప్రతి వాళ్ళకి పిల్లలకి ఇస్తా అంటున్నాడు. ఉద్యోగాలు కూడా అన్ని చేస్తానంటున్నాడు. సాధ్యమైన మటుకు ఆయన ఏ పని అయినా మంచి పని చేస్తానంటున్నాడు. అమరావతి పనులు కానీ లేకపోతే రోడ్ల పనులు కానీ జరగక ఉంది. ఈ రోడ్డు ఎట్టుంది? మనం మీరు వచ్చినప్పుడు ఇంత లోతు గోతుల్లో ఉంది. ఇప్పుడు ఎట్టుంది చూడండి. రోడ్డు శుభ్రం చేశాడా? అటు చేశాడా? ఇదంతా చేశాడా? మళ్ళీ ఏడదాకా కాదు, తెనాలు దాటిన తర్వాత కొన్ని రోడ్లు పగల కొట్టేస్తున్నారు. అంతమంది ఏమైనా ఉన్నాయా రోడ్లు? లేవుగా. సో అసలు ఇవన్నీ కాదు, నేను సంవత్సరానికి 15,000 10,000 బటన్ నొక్కేవాడిని కదా అనే కదా ఆయన అంటుంది. ఆయన బటన్ నక్కాడు. ఈయన ఏమంటున్నాడు, దాని కింద రేపు 1500 కాడికి నెల ఆడవాళ్ళకి వేస్తానంటున్నాడు కదా. ఇక అంతకన్నా చేసేది ఏముంది ఆయన? చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, ఈ కరెంటు బిల్లు పెంచుతాను, ఆ బస్ ఛార్జీలు పెంచుతా అంటారు చంద్రబాబు అంటలా. ఏమంటున్నాడు, ఉచితం బస్సు వేస్తా అంటున్నాడు. మళ్ళీ ఆడవాళ్ళకి చెత్త పన్ను అవన్నీ కట్టారు గతంలో. కట్టారుగా. అది ఇప్పుడు వచ్చినా ఏం కట్టించుకున్నాడు? ఏం లేదుగా. అది నేను అంటుంది. చంద్రబాబు నమ్మచ్చు అంటావు? గ్యారెంటీ. సాకులో ఇతర పని చేసుకుంటున్నారుగా. రోజుగారు వాళ్ళకి 10,000 వేసేదండి. మంగళ షాపులో మంగళాలకి 10,000 వేసేదండి. ఆటోడికి 10,000 ఏంది చెప్పండి. ఈ డబ్బులన్నీ మళ్ళీ మన మీదగా పడింది. ఎవరిని పడితే పన్నులు ఏదో ఒక పన్నుల రూపంలో కట్టాలి. అంతేగా. మళ్ళీ లారీ డ్రైవర్కి 10,000 ఏంది. మిషన్ కుట్టేది ఎవరు? మిషన్ కుట్టే వాళ్ళందరికీ 10,000 కాడికి వేస్తున్నాడు. ఏ పని చేస్తారు? ఏం చేస్తారు? ఇప్పుడు ఏమన్నా నేను తీసుకుంటున్నాగా, జతకు 10 రూపాయలు చొప్పున రోజుకి 600 సంపాదిస్తున్నా కదా. నాకు 10,000 నేను తీసుకోవాలి. 10,000 వేసిన వద్దన్నా నేను. కష్టపడి పని చేసుకునేటప్పుడు సంవత్సరానికి వేసే డబ్బులు రోడ్లు వేస్తే రోడ్ల మీద చక్కగా తిరుగుతాం కదా. అదే నేను అంటుంది. అందరికి ఎందుకు వేయాలి 10,000? గతంలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి బాబా? అంతమంది దెబ్బలు తిరిగి, నడుములు ఇరిగి, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు. అదిగో మన గుంటూరు పోయే రూట్లో కాశీపేట కాడ ఇక్కడ పోయి బండి గోధులో పడి రేతులు పడిపోయి భుజాలు జారిపోయి తలకాయలన్నీ పగిలిపోయినాయి. బటన్ ఎక్కితే లాభం ఉంది. ఎవరికి పని చేసే వాళ్ళకి 10,000 వేసేదండి. ఆటో డ్రైవర్కి కానీ, సాకల వాళ్ళకి కానీ, మంగళాలకు కానీ ఎంత వీళ్ళందరికీ వేసేదండి. అభివృద్ధి చేయాలి, కొద్ది టైం పట్టుతుంది అంటున్నాడు. నమ్ముతారు మరి. చేస్తాడని ఆశే కదా ఎవరికైనా. జగన్ గారిని బటన్ నొక్కేసాను ఏం చెప్పాడు, ఏం చేశాడు? ఇప్పుడు మా ఈ రోడ్డు ఉంది, కనీసం చెంచా కూడా పోయిలా. మరి నిన్నగా మనం వచ్చి మరి ప్యాచింగ్లు చేసి పారేశారు. మరి అసలు చేయవచ్చు ఆ ప్యాచింగ్. ఏం వేసాడు? ఎవరికి ఏదో అక్కడ ఈ అమ్మఒడి అన్నాడు, అయ్యన్నాడు. కొంతమందికి వచ్చినా కొంతమంది రాలేదంటున్నారు. పడే మరి డబ్బులు అయినాయిగా. మరి ఇప్పుడు నేను కూడా డబ్బులు ఇస్తే అదే పరిస్థితి వస్తుందమ్మా. కాదు, అట్లా కాదు, పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు తెస్తానని చంద్రబాబు గారు చెబుతున్నారు. చెబుతాడు, చేస్తాడు, చేస్తాననేగా. మరి ఎవడైనా ఇప్పుడు పైరేస్తున్నాము, పండితేనే వేస్తున్నాగా. అదేగా ఆయన అంతేగా చేద్దామనేగా చెబుతుంది. అట్లాగే మొన్న ఎప్పుడు లేని విధంగా రైతులకి ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా వెంటనే వేసిన పరిస్థితి ఉందంటే గతంలో ఎప్పుడైనా అట్లా జరిగినాయి బాబాయ్? గతంలో అన్ని మా లోకల్ మొత్తం లేచారు, రాలేదు వైసీపీ గవర్నమెంట్లో. మరి ఇప్పుడు వచ్చినాయి కొంతమంది, వచ్చినాయి కొంతమంది బాగానే వచ్చినాయి. మనం వెళ్ళలేదు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి బాగానే. చేస్తాడు ఆయన. లోకల్ చేసిన అనుభవం ఉంది, చేస్తాడు. సార్ ఈ రోజు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే రోడ్లు వేసుకోవాలి, పరిశ్రమలు తేవాలి, వచ్చే పెట్టుబడిదారులకి నమ్మకం కలిగించాలి, కొద్ది టైం పట్టుద్దమ్మా, నేను చెప్పినట్టుగా పథకాలు అన్నీ ఇస్తారంటున్నారు.
జనాలు నమ్ముతారంటారా? ఎలా ఉంది పరిస్థితి? నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? చేయగల ఇది ఉంది. చేయగల సత్తా ఉందంట. ఆ, ఏంటి ఇది? ఏం తేడా గమనించారు బాబాయ్ ఈ 8 నెలల్లో? వాటి మీద బడ్జెట్ కేటాయిస్తున్నారు కదా ఉమ్, పోలవరానికి, రాజధానికి. అవును. మరి వాళ్ళు వచ్చి ఆ నిధులు ఖర్చు చేసి అన్ని తొందరగా ఆయన ఏమి దేనికాడ ఇది చేయట్లేదండి. బాగా రేట్లు బాగా చేస్తున్నాడు వర్క్ అన్నిట్లో. రోడ్లని కానీ లేకపోతే ఈ మొన్న ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే వేయడం కానీ ఎప్పుడైనా గమనించారు బాబాయ్ అట్లాంటి పరిస్థితి? చూసారా? లోగలేదు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు అన్ని సక్రంగానే జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారా మీ గ్రామాల్లో? బానే ఉందా పరిస్థితి? అంటే జనాలు ఎమ్మటే అయిపోవాలనుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు హామీ ఇచ్చావు, నీకు ఇంత అనుభవం ఉంది, మరి నువ్వు అప్పుడు ఎట్లా హామీ ఇచ్చావు అని అడిగే పరిస్థితి ఉంటుందిగా. ఇప్పుడు కేటాయించాలి కదండి, బడ్జెట్ కేటాయించాలి కదా. అన్నిటికీ కేటాయిస్తున్నారు, అన్నిటికీ నిధులు ఆదాయం రావాలి, పరిశ్రమలు రావాలి. చంద్రబాబు గారు నమ్మి వస్తారంటారా? బాగా వస్తారు పారిశ్రామికవేత్తలు, దానికి డౌట్ ఏం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లున్నా నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తాను అనేవాడుగా. ఎట్లున్నా సరే నేనైతే డబ్బులు ఇచ్చాను, అప్పు చేసిన ఏమండి నొక్కాను, డబ్బులు వేసాను తప్ప ఎలా తెచ్చావు, మళ్ళీ ఆ డబ్బులు ఎలా కట్టాలి, ఈ జనాల మీద పడతాయి అనే ఆలోచన ఉందంటారు. అప్పుడు ఇవన్నీ ఆలోచించాడా? ఏం ఆలోచన తోసుకునే లెక్కలోనే ఉన్నారు వాళ్ళు. అంతేగాని ఇది పద్ధతిగా బాగుంది, పథకాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా చెప్పింది పరిస్థితి ఇలా ఉందయ్యా, కొద్ది టైం పట్టుద్ది అని చంద్రబాబు గారు అడుగుతున్నారు. టైం పట్టకుండా పల్లికి నలుగురు ముట్టాము, నలుగురిని సమానం చూడలేము మనం. దేశం అంతా పరిపాలించాలి కదా, మరి ఎట్టుంటది? అసలు లేని పరిస్థితుల్లో మనం ఆయన్ని దేశాన్ని బతికిస్తున్నాడంటే గొప్ప. ఆయన తెలివితేటలు ఉండబట్టే నడుపుతున్నాడు. మరి ఇవన్నీ ఆలోచించకుండా వైసీపీ వాళ్ళు ఒకటే మాట కదండి, మేము ఎలా ఉన్నా మేము బటన్ నొక్కాం కదా, మేము అప్పుడు డబ్బులు వేసాం కదా, ఇప్పుడు ఎందుకు డబ్బులు వేసాడు? ఇవన్నీ గోతులోన ఏడ గుల్ల అయిపోయినాయి, ఏడ ఆస్తులు ఆక్రమించుకున్నారు. మరి వీళ్ళు ఆక్రమించుకోలేదుగా, నీతిగా చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, ప్రతిదీ కూడా సవ్యంగా పరిపాలన కొనసాగిస్తారు. ఇప్పుడు మరి ఈ రోడ్లు వేయకపోతే ఆ డబ్బు ఇవ్వగలిగారు. ఈయన రోడ్డు వేస్తున్నాడు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు, నిదానంగా ఇస్తానంటున్నాడు. ప్రజలు కూడా ఆలోచిస్తారంటారా సార్? మరి ఆలోచించాలి, ఆలోచించుకొని ఎవరో ఉంటారా మూర్ఖులు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, పర్వాలేదు. ఈ పథకాలు పెద్దవాళ్ళ పెన్షన్లు ఇస్తున్నాడు, 3000 నుంచి ఒకేసారి 4000 చేశాడు అన్నట్టుగానే నమ్మకం అయితే ఉంటుందా సార్? ఉంటుందండి. ఇప్పుడు పరిపాలన గాడిని పడే తెలివి టైం పట్టింది, చేస్తాడనేది ఉన్నది. కొంతవరకు బడ్జెట్ కేటాయిస్తున్నారు, అది జరుగుతాయి. ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి అంటారు సార్? చంద్రబాబు గారు నమ్మి పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి. మనం తొందరపడితే ఆయన చేస్తాడు ఎవరమైనా. తల్లి మన ఇంట్లో మనం పిల్లల్ని నలుగురిని సంప్రదించలేము, వేల మందిని సంప్రదించాలి, అది గొప్ప.